ప్రజల సొమ్ము పన్నుల రూపాయన కట్టినటువంటి సొమ్ము దుర్వినియోగం పాలైన అక్రమంగా దాన్ని తమ ఖాతాలో వేసుకున్న అది ప్రజలకి నిగ్గు తేల్చాల్సిందే, బయట పెట్టాల్సిందే. ఒక నిమిషం అండి. ఎస్ సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. బీజేపీది ఎంతవరకు పాత్ర ఉందో రాష్ట్రంలో టీడీపీది కూడా అంతే బాధ్యత ఉంది. భారీ మెజారిటీ ఎప్పుడు మీరు కూడా ఊహించరేమో 164 స్థానాలు కైవసం చేసుకుంటామని. 130, 120 అనుకుంటా మీ టార్గెట్ కూడా అనేక సందర్భాల్లో డిబేట్లో క్వశ్చన్ చేసినప్పుడు కూడా. కానీ 164 అనేది భారీ మెజారిటీ ఇచ్చున్నారు. కానీ ఈ మెజారిటీని ఏ విధంగా ఉపయోగించుకుంటుంది ఎన్డీఏ కూటమి అనేది ఒక ప్రశ్న తెర మీదకి వస్తుంది. గత ప్రభుత్వం మా నేతల మీద కక్షపూరితంగా కేసులు పెట్టి ముందుకెళ్ళింది కాబట్టి కక్ష సాధింపు చర్యలుగా ముందుకెళ్తారా, లేదు అంటే ఇప్పటికే పరిపాలన గాడిలో లేదు, గాడి తప్పింది, అభివృద్ధి అనేది లేదు, డెవలప్మెంట్ జరగలేదని చెప్పి పదే పదే మేము ఆరోపించాం కాబట్టి రాజధాని లేకుండా ఉన్నటువంటి రాష్ట్రానికి అన్నీ చెయ్యాలని చెప్పి ముందుకెళ్తుందా? ఇప్పటికే ఆడుదాం ఆంధ్రాలో ఇంత పక్కన పెట్టారు, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, లేదంటే ల్యాండ్, మైన్, శాండ్, వైన్ ఇవన్నిట్లో కూడా కుంభకోణాలు జరిగాయి, రిషికొండలో కూడా ఏదో జరిగింది, ఇవన్నీ బయట తీస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళే ఆస్కారం కనిపిస్తుందా? మేడం, ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా యాంకర్ గా మీకు, అన్నయ్య లక్ష్మణయ్య గారికి, నాగేశ్వరరావు గారికి, రఘునాథ్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి శుభోదయం. ఈరోజు కక్ష సాధింపు దిశగా మా ప్రభుత్వం అయితే వెళ్ళదు మేడం. ఏదైతే గతంలో చట్ట పరిధి దాటి కొంత ఓవర్ యాక్షన్ చేసినటువంటి నాయకులు కానీ, అధికారులు కానీ, కార్యకర్తలు కానీ ఏ విధంగా హింసకు పాల్పడ్డారో, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో వాటిలన్నింటి కూడా చట్టపరంగా ప్రక్షాళన చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా మా హోంమంత్రి అనిత గారు ప్రకటించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎందుకంటే కొంతమంది ఐఏఎస్ఎల్ని తెర వెనక పంపించడం, ఓవర్ యాక్షన్ చేసినటువంటి వీర విధేయులుగా వైఎస్ఆర్ ప్రభుత్వానికి పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పక్కన పంపించడం జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే పని మొదలు పెట్టారు. ఉద్యానవనాల్లో ఉపాధి పనుల గురించి, మరి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి పంచాయతీలు అక్కడ ఏవైతే పరిపాలనగా దూరంగా ఉన్నాయో అదంతా కూడా ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉందని ఆయన పనులు ఆయన నిమగ్నం అయ్యారు. ఇక లోకేష్ బాబు గారు అయితే ఖచ్చితంగా 100 రోజుల్లో ఐటీ రంగంలో కానీ, విద్యా విధానంలో కానీ మరి ఉద్యోగాల కల్పనగా నేను తీసుకొస్తానని చెప్పేసి ఆయన కూడా అధికారం చేపట్టకపోయినా ముందుగానే ఆయన ప్రజా దర్బార్లో విన్నతులు స్వీకరిస్తూ ఆయన పరిపాలనలో దిశగా ఆయన వెళ్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇందులో కేంద్రీకృతంగా పరిపాలన దిశగా వెళ్తున్నారు తప్ప ఇక్కడ కక్ష సాధింపు అనే విషయం ఎక్కడా రాలేదు. ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అదే విధంగా వాళ్ళు చేసినట్టుగానే మనం కూడా చేస్తే రేపొద్దున ప్రజలు కూడా మనల్ని అలాగే తిరస్కరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. చట్ట పరిధి దాటి ఎవరైతే మరి మనల్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ కూడా చట్ట పరిధిగా చట్టంతో పంచాయతీ చూసుకుంటారు విధంగా పరిపాలన వెళ్తుంది. కాబట్టి మనందరూ కూడా కక్షపూరితమైనటువంటి పనులు ఎక్కడ కూడా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎక్కడ కూడా చేయొద్దు. మీరు పరిపాలన దృష్టిగా మనం వెళ్ళాలని చెప్పేసి భారీ ప్రక్షాళన దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది మేడం. ఇంకా మరి రేపొద్దున జగన్ 24 తేదీన మరి కేబినెట్ మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మరి జగన్ గారు ప్రతిపక్ష నాయక హోదాలో లేనటువంటి ఒక ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారానికి ఏ విధంగా వస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మేడం ఖచ్చితంగా. ఎందుకంటే జగన్ పై కక్ష సాధింపు ఖచ్చితంగా అంటే మీ ప్రశ్నలోనే మరొక ప్రశ్న దాగుంది. ఏ విధంగా వస్తారు జగన్ ప్రమాణ స్వీకారానికి అంటే? స్పీకర్ గా ఉన్నటువంటి బుచ్చే చౌదరి ఈ 2 రోజులు యాక్ట్ చేయాలని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు. ఒక ప్రజానాయకుడిగా అయితే ఆ రోజు 24న అసెంబ్లీ అనేది ఇందాక గోరెంట్ల బుచ్చే చౌదరి ఒక ప్రకటన చేశారు. నేను ఒక ప్రోటెం స్పీకర్ జగన్ గారి చేత కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని. ఆ ప్రమాణ స్వీకారాన్ని అటెండ్ అవుతారా, లేకపోతే స్పీకర్ గా ఉన్నప్పుడు అందరు ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించాలి. దాంట్లో జగన్ అతీతం కాదు, చంద్రబాబు అతీతం కాదు, ఎవరు అతీతం కాదు. ప్రొటెం స్పీకర్ గా నియమించడానికి నేను అవసరం లేదు అని చెప్పి బుచ్చే చౌదరి చెప్పినా సీనియారిటీ ప్రకారం మీరే ఉండాలని చెప్పారు. ఈ 2